గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారికి మైహబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 1పై ముగిసినటువంటి వాదనాలు సింగిల్ జడ్జితో విచారణ జరిపించండి. సో ఇక్కడ చూడొచ్చు సార్, పిటిషనర్ల తరపున న్యాయవాదులు అపోహలతోనే పిటిషనర్ల దాఖలు, టీజీపీఎస్సీ న్యాయవాది. సో వాదనలు ఏమైనా మిగిలి ఉంటే రాతపూర్వకంగా ఇవ్వాలనేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు సార్, గ్రూప్ 1 పిటిషనర్లపై హైకోర్టులో ఇరుపక్షాల వాదనాలు సోమవారం నాటికే ముగిశాయి. ఇరువైపుల వాదనాలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గ్రూప్ 1 పరీక్షలపై వాదనలు మిగిలి ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలనేసి హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనేసి, పరీక్ష కేంద్రాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని పలువురు గ్రూప్ 1 అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే విషయం ఏంటిదంటే, ఇక్కడ అపోహాలతో అంటే గ్రూప్ 1 పరీక్షల్లో ఉద్యోగాలకు ఎంపిక అవ్వని అభ్యర్థులు అపోహాలతో పిటిషన్లు దాఖలు చేశారనేసి, పారదర్శకంగా మూల్యాంకనం జరిగిందనేసి టీజీపీఎస్సీ తరపు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. నిబంధనల ప్రకారమే పరీక్ష కేంద్రాల్లో కేటాయింపు జరిగిందనేసి, మొత్తం ఎంతమంది పరీక్షకు హాజరయ్యారనే విషయం, నామినల్ రోల్స్తో పాటు అభ్యర్థుల యొక్క వేలిముద్రలను పరిగణన తీసుకొని పూర్తి వివరాలు వెల్లడించామనేసి అన్నారు. సో మొత్తానికైతే మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఏదైతే ఉన్నదో అది పెద్ద వివాదాస్పదంగా మారినటువంటి గ్రూప్ 1 వివాదం. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే 2 సార్లు కండక్ట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ 2 సార్లు కూడా మరి క్యాన్సిల్ అయింది. మరి మూడోసారి వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించింది. మళ్ళీ ఇక్కడ కూడా ప్రిలిమినరీ స్టేజ్ నుంచి మెయిన్ స్టేజ్ వరకు దాదాపు కూడా డజన్ల కొద్ది కేసులు పడడం జరిగింది సార్. మరి తెలుగులో మెయిన్స్ రాసిన అభ్యర్థులు తక్కువ సంఖ్యలో గ్రూప్ 1కు ఎంపికయ్యారనేసి, ఇంగ్లీష్లో రాసిన వాళ్ళు తమ ప్రతిభ ఆధారంగానే గ్రూప్ 1కు ఎంపికయ్యారు తప్పితే టీజీపీఎస్సీకి ఎక్కడా కూడా తెలుగు భాష పట్ల వివక్ష లేదనేసి కొందరు అభ్యర్థులు కేవలం అపోహలతో కోర్టుకు పిటిషన్లు దాఖలు చేశారనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది టీజీపీఎస్సీ. మరి ఇంప్లీడ్ పిటిషన్ ఎవరు వేశారు? ఇంప్లీడ్ పిటిషన్పై గ్రూప్ 1 నియామకాలపై ఉన్న స్టేను తొలగించాలనేసి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్లపై వాదనలు ముగిశాయండి. ఓకే, సంవత్సరాల తరబడి కష్టపడి ఉద్యోగం సాధించిన కోర్టు కేసుల వల్ల సకాలంలో నియామకాలు జరగడం లేదనేసి ఇంప్లీడ్ పిటిషన్ల న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులు వేసిన పిటిషన్ల వల్ల ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు నియామక పత్రాలు ఇవ్వకపోవడం వల్ల నష్టం జరుగుతుందనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి గ్రూప్ 1 ఒక పెద్ద వివాదాస్పదంగా మారినట్టుగా ఇక్కడ తెలుస్తుంది. ఇటు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా, ఇటు సెలెక్ట్ కాని అభ్యర్థులు కూడా ఇద్దరు కేసు వేయడం జరిగిందండి. వీళ్ళేమో సెలెక్ట్ కాని అభ్యర్థులేమో అపోహలనేసి కేసులు వేస్తే, ఇటు సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఇంప్లీడ్ కేసు పైన వేయడం జరిగింది. మరి ఇక్కడ చూడవచ్చు సార్, మరి హైకోర్టు ఏం చెప్పిందో. గ్రూప్ 1 పరీక్షపై రాతపూర్వకంగా గ్రూప్ 1 పరీక్షపై దాఖలైనటువంటి పిటిషన్లకు సంబంధించినటువంటి ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వారు ఈ అంశంలో ఇంకా ఏమైనా వాదనలు మిగిలి ఉంటే వాటిని రాతపూర్వకంగా సమర్పించాలనేసి హైకోర్టు జడ్జి ఆదేశించడం జరిగింది. సో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి చేసినటువంటి గ్రూప్ 1 సంబంధించినటువంటి ఏదైతే రిక్రూట్మెంట్ ఉన్నదో అది పెద్ద వివాదాస్పదంగా మారిపోయింది. గ్రూప్ 1 పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేశారండి. సో ఏ క్షణంలో అయినా మరి తీర్పు ఇచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. తెలుగు అభ్యర్థులు కించపరిచేలా తీరు మరి తెలుగులో మరి అన్యాయం జరిగిందంటూ కొంతమంది వేసినటువంటి పిటిషన్లపై గౌరవనీయులైన హైకోర్టు ఏం చెప్తుందో అనేసి ఆ తీర్పులో చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. మరి ఇక్కడ టీజీపీఎస్సీ అయితే మేము పారదర్శకంగానే నిర్వహించామనేసి ఇక్కడ టీజీపీఎస్సీ వాదనలు విన్నాం. సో ఏదైనా సరే మరి హైకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి ఉంటుంది కాబట్టి సో తీర్పు కోసం వేచి చూడాలి సార్. సో ఇది మనకు ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వండర్.